ఆధ్యాత్మికతకు, విశ్వాసానికి నిలయంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేకంగా రాహు, కేతు దోష నివారణ పూజలు ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే మరియు వారి కుటుంబ సభ్యులను ఆలయ దక్షిణ గోపురం వద్ద అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. పూర్వీకుల విశ్వాసాలను, జ్యోతిష్య శాస్త్రానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించడం ఒక పవిత్రమైన కార్యక్రమంగా భావించబడుతోంది. ఆలయ పరిపాలకుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో అంతరాలయ దర్శనం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి స్వామి, దేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి శాంతి, సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మంత్రోచ్చారణలతో ప్రత్యేకంగా ఆశీర్వచనం అందించారు. రాహు, కేతు గ్రహ దోషాలను నివారించేందుకు చేయబడే ఈ పూజలో భాగంగా కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక నమస్కారాలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థం, ప్రసాదాలను అందజేశారు. భక్తుల మనసుల్లో శ్రద్ధను, విశ్వాసాన్ని పెంచే ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక సంబంధాన్ని మరింత బలపరిచింది. ఈ కార్యక్రమానికి ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్, ఏఏ విద్యాసాగర్రెడ్డి, ఏపర్వే రవి తదితరులు హాజరే కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలో సహకరించారు. భక్తులకు సరైన సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహ దోషాలను నివారించేందుకు చేయబడే ఈ పూజల ద్వారా భక్తులకు మానసిక శాంతి, కుటుంబ సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వసిస్తారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబంతో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతకు, సంప్రదాయానికి ఇచ్చే ప్రాధాన్యాన్ని మరింత స్పష్టంగా తెలియజేసింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు భక్తుల విశ్వాసాన్ని, దేవుడిపై నమ్మకాన్ని మరింత బలపరిచాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనేవారు గ్రహదోష నివారణ ద్వారా శాంతి, శ్రేయస్సును పొందాలని ప్రార్థించారు.